ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధన ఆసుపత్రుల ప్రిన్సిపాలతో మంత్రి ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. వచ్చే ప్రయత్నం చేయగలమా? మనం ఇవాళ 25 లక్షలు మనకు R&D కోసం ఇచ్చారు. తర్వాత ఈ 10 లక్షల రూపాయలు స్పోర్ట్స్ గురించి 10 లక్షలు ఇస్తున్నామని, తర్వాత 10 లక్షలు అల్యూమినై దీని గురించి. ఎందుకు అల్యూమినై? మనం చాలా కాలేజీలని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలోనే మనం ప్రత్యేకంగా ఏ కాలేజ్ గురించి అన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే గుంటూరు గుంటూరు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే వాళ్ళ అల్యూమినై వాళ్ళు వచ్చి 100 కోట్లకు పైగా ఇవాళ MCH బ్లాక్ కోసం ఖర్చు పెడుతున్నారంటే, అదేవిధంగా కాకినాడలో కూడా చేస్తున్నారంటే, మరి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ 11 టీచింగ్ హాస్పిటల్స్ ఏమన్నాయో వాళ్ళలో కూడా అల్యూమినై ఉన్నారు, వాళ్ళలో కూడా పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా బయట దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా ఆర్థికంగా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని మనం ఎందుకు మోటివేట్ చేయగలుగుతున్నాం? ఈ విషయంలో ప్రిన్సిపాల్ కాస్త ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీరు కాస్త మోటివేట్ చేయగలిగి అల్యూమినియం మీట్లు పెట్టేసి, అల్యూమినియం మీట్ల తర్వాత వాళ్ళని కాస్త మోటివేట్ చేసి, అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడించి, సెక్రటరీ లెవెల్లో మాట్లాడించి, ఇంకా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మోటివేషన్ వచ్చేలాగా, అరే మనం చదివిన కాలేజీకి, ఈ కాలేజీ నుంచి మనం డాక్టర్లు అయ్యాం, డాక్టర్లు అయిన తర్వాత ఆర్థికంగా ఈ స్థితికి వచ్చాం, తర్వాత ఈ గివ్ బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్తో ఈ కాలేజీకి మనం ఏమైనా చేయగలము అనే భావన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోటివేట్ చేయాలి. అయితే మేము అమెరికాకి వెళ్ళాం, మాణిక్యాలరావు గారు కూడా ఉన్నారు. అమెరికాకి వెళ్ళినప్పుడు RM ఖానా, SM ఖానా, తర్వాత జిమ్ ఖానా, ముగ్గురు 1500 మంది ఆ రోజు మెడికల్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు. 1500 మంది ఉన్నారు. మిగతా కాలేజీ వాళ్ళు కూడా కలుతున్న వాళ్ళు లేరా? తిరుపతి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్, తిరుపతి వాళ్ళ గురించి ఆలోచించండి. లేదా కాకినాడ ఎలాగో చేస్తున్నారు. GGHలో ఒక సెంటనరీ బ్లాక్ ఇచ్చారు, కానీ అది సరిపోదు. ఇంకా ఇక్కడ కూడా మన 50 years చరిత్ర ఉంది మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి. దాంట్లో చిన్న ఇష్యూస్ కూడా మనం గవర్నమెంట్ పరిమితులు ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి చేయాల్సింది గవర్నమెంట్ ప్రతిదీ చేస్తుంది. కానీ అల్యూమినై ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని మీద కాస్త ప్రిన్సిపాల్ దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆలోచించి అల్యూమినై మీట్లు పెట్టడం, తద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం, ముందు ఆ డేటా తీసుకోవడం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఒక ఈమెయిల్స్ పంపడం, వాళ్ళ ముందు ఒక ఇంటరాక్షన్ డెవలప్ చేసుకోవడం, తర్వాత ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి ఆహ్వానించిన తర్వాత స్టూడెంట్స్తో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం, ఇటువంటి ప్రొయాక్టివ్నెస్ కూడా నేను ప్రిన్సిపాల్స్ నుంచి భావిస్తున్నాను. అదేవిధంగా రీసెర్చ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. నేను 30 పాయింట్ యాక్షన్ ప్లాన్లో చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి హాస్పిటల్స్లో ఇంప్రూవ్మెంట్స్ ఉండాలా, ప్రతి కాలేజ్లో ఈ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మనం ఎంతమంది ప్రొఫెసర్లు ఇవాళ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం, 19 months అయింది మనం ప్రభుత్వంలోకి వచ్చిన. ఫస్ట్ 3 months నుంచి మొదలు పెట్టాం. మనం NRF ర్యాంకింగ్ గురించి ప్రయత్నం చేయాలి అని. మనం ఎక్కడ దానికి తగినట్టుగా ఇవాళ ప్రైమరీ హెల్త్లో, సెకండరీ హెల్త్లో కూడా NPS సర్టిఫికేషన్ వస్తుంటే 1500 ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాయి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇంత ప్రెస్టీజియస్, ఇంత చరిత్ర కలిగిన KGHలు కానీ, లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ ఎటువంటి డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది ఇవాళ ఇటువంటి కాలేజెస్ చేశాయి. ఈ కాలేజీలో మనం NRF ర్యాంకింగ్లో ఎక్కడున్నాం? ఆ వైపు దృష్టి పెడుతున్నామా? ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నామా? లేదా సీనియర్ డాక్టర్లు దీని మీద దృష్టి పెట్టామా? సీనియర్ ఫ్యాకల్టీ ఆలోచిస్తున్నామా? ఎందుకు అటువైపు మనం వెళ్ళాలని ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇక్కడికి ఆగిపోదామని చూస్తున్నాం? మనం చదివిన కాలేజో, మనం పనిచేసిన కాలేజో, మనం పనిచేసిన దీన్ని మరికాంత దేశంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నాకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఆబ్సెంటీజం. నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ 3 సంవత్సరాల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి రాలేదు. GGHలు కానీ, సెకండరీ హెల్త్ కానీ ఇదే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు. దాని తర్వాత 1 year హాస్పిటల్ లేకపోతే డ్యూటీకి రాకపోతే అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు DME గతంలో పట్టించుకునే వాళ్ళు కూడా నాకు అర్థం కాదు. ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు, వెంటనే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ అడిగాం, తర్వాత నోటీస్ ఇచ్చాం, షోకాజ్ ఇచ్చాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభుత్వం, వీఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఆల్ వెన్ ఐ సే వి ఆల్ ఆఫ్ అస్, గవర్నమెంట్లో మేము కానీ, ఉద్యోగంలో ఉంటున్న మీరు కానీ, వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ సర్వీసెస్ అందించడం కోసం మాకైనా మ్యాండేట్ ఇచ్చారు, మీకైనా ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
అనాథరైజ్డ్ ఆబ్సెంటిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు, ప్రతికూలతల మధ్య పనిచేస్తున్నారు, అలానే ఉదాసీనంగా ఉంటాం. కొంతమంది ఒకరిద్దరు డాక్టర్ల కారణంగా, ఉదాసీనత కారణంగా అటువంటి చర్యలు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గతంలో రాగా అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఏముంది, రాకపోయినా వచ్చినా పట్టించుకోదు ప్రభుత్వం, ఇంతమంది కొన్ని వందల మందిలో ఉన్నారు ఆ రకంగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉంటే ఉపేక్షించే పరిస్థితే లేదు. నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, ఈఎల్ కట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ అవసరం అనుకుంటే టర్మినేషన్ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు. అటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. కొంతమంది, నేను చెప్పను, ఎవరో 3-4%, 2% చేసిన పనికి నేను 98%కి ఆపాదించడం లేదు, కానీ ఆ 2% మాత్రం ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల చూస్తున్నాయి, ఇవాళ తగ్గిపోయింది. మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ మనం చేస్తే కొన్ని రోజులు ఇలాగే చేశారు, నోటీసులు పంపిస్తే కానీ చేయలేని పరిస్థితి. డిఎంఈ ఈ విషయంలో కూడా చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. సెక్రటరీ గారికి చెప్తున్నాను నేను, సెక్రటరీ గారు కూడా ఈ అనాథరైజ్డ్ ఆబ్సెంటిజాన్ని అది ఏ లెవెల్లో ఉన్నా కూడా, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు అనే విషయం తెలియజేసుకుంటూ, మనం నేను ఇవాళ కొత్త నేను R&D గురించి మాట్లాడాను. కొత్త మనం ఏదో రొటీన్గా వస్తే పేషెంట్ను చూడడం మాత్రమే మన పని కాదు. ఒక డాక్టర్లుగా మరింత ప్రొయాక్టివ్గా ఉండాలి.